స్వరూపుడవైన నా తండ్రి, లోకము నిన్ను ఎరుగదు, నేను నిన్ను ఎరుగుదును. అలేలే చెబుదా. ఇవాళ నీ తండ్రితో నువ్వేమంటున్నావు? తండ్రి, నాయన, ఇరుగు పొరుగు వారు ఎవరినన్నా నువ్వు ఫీల్ కాకు, బాధపడకు. నేనేమన్నా నిన్ను తిడితే నువ్వు బాధపడు, నేను నీ మాట వినకపోతే నువ్వు బాధపడు. నా తండ్రివైన నీ గురించి లోకానికి ఏం తెలుసయ్యా? నీ కుమారుడని నేను, నా తండ్రివైన నువ్వేందో నాకు తెలుసు. ఈ లోకము నిన్ను ఎరగదు, నేను నిన్ను ఎరిగానని యేసు ప్రభు అన్నట్లు కొడుకులు కూడా తండ్రుల పట్ల అలాగనే వ్యవహరించాలి. తండ్రుల పట్ల కొడుకులు అలాగనే ప్రవర్తించాలి, అలాగనే మాట్లాడాలి. మాట్లాడుతున్నవా నీ తండ్రితోటి? నీ ఆత్మీయ తండ్రితోటి అలాగా మాట్లాడుతున్నవా? నువ్వు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతోటి నేను నిన్ను బాధ పెడితే నువ్వు బాధపడాలి కానమ్మా, నువ్వు ఎవరెవరో ఏదో అన్నారు, నీ ఇలువేందో వాళ్ళకి తెలియదు. నేను నీ మాటింటా, నువ్వు చెప్పింది చేస్తా, నేను సంతోష పెడతా. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటా. నేను ఏ ఉద్యోగం చేయమంటే ఆ ఉద్యోగం చేస్తా. నువ్వు నా తల్లివి, నువ్వు నా తండ్రివని ఏ కొడుకు ఏ బిడ్డ అయితే అంటదో వాళ్ళు క్రీస్తును ధరించిన వారై ఉంటారు. వాళ్ళు